కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. And I'll be with you through the night. And I'll turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మన హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఆటోలో కార్ రావాలి కానీ ఆటో వచ్చింది. మరి లో బడ్జెట్ మనదంతా. పొద్దున్న నుంచి వర్షం పడతానే ఉంది. మరి ఈరోజు మనం ట్రిప్ ఎలా సాగుతుందో చూడాలి. మన బ్యాగ్లో అన్ని సామాన్లు ఉన్నాయి, చూడాలి తడిసిపోకుండా ఉంటుందో లేదో. సో ప్రస్తుతానికైతే మేము ఈరోజు ఎల్నిడో చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ చూడడానికి వెళ్తున్నాం. ఈ ఎల్నిడో చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ని వీళ్ళు 4 పార్ట్ల కింద డివైడ్ చేసి టూర్ ఏ, టూర్ బి, టూర్ సి, టూర్ డి అని మనకి టూర్లు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను అన్నీ చెక్ చేసి టూర్ సి తీసుకున్నాం. సో నేను గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నాను. మీరు కూడా గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ముందే బుక్ చేసుకోవాలని మ్యాండేటరీ అయితే ఏం లేదు. ఇప్పుడు సముద్రం అంటే వెనక్కి వెళ్ళిపోయిందిరా, అంత వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం అండి. నేను రాత్రి ఎక్కడే కదా చూసావా? అదే నైస్. ఓరే 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 సాయంత్రానికి ఓరే చూసారా, సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ దాకా ఉండేయండి వాటర్. నిన్న నైట్ వచ్చినప్పుడు వాటర్ వెనక్కి వెళ్ళిపోవడం సునామీ అని వద్దంటారా. మేము ఇప్పుడు నీళ్ళు ఉన్న చోట నడుస్తున్నాం, కానీ ఇప్పుడు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఉన్న బోట్ల దగ్గరికి వెళ్ళాలండి. చాలా కష్టంగా ఉందండి చెప్పులతోని. భలే ఉందండి, నీటి లోపల నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లోతు పెరుగుతుందండి వెళ్ళి కొద్దీ. కింద రాయలు తీసుకో, కింద చూడు పడుతున్నాం కింద చూడు. సో ఈరోజు ఎల్నిడోలో మనం టూర్ సికి వెళ్తున్నాం. ఇదే మన బోట్ వచ్చేసిందండి. ఇక్కడ దాకా వచ్చినా కూడా నడుము దాకా వచ్చినాయి అంతే నీళ్ళు. మీకు వెనకాల కనబడుతుంది కదండి, అదే ఈరోజు మన టూర్ సీలో ఫస్ట్ ఐలాండ్. దాన్ని హెలికాప్టర్ ఐలాండ్ అంటారనమాట. దీన్ని 2003 సంవత్సరంలో పెట్టారంటే ఈ పేరు దీనికి. ఇది దూరం నుంచి చూడడానికి మనకి ఏదో హెలికాప్టర్లా కనబడుతుంది అనమాట.
చూడటం నచ్చితే లైక్ కొట్టండి. మంచిగా ఇది క్యాప్చర్ చేశాను. సో ఇందాక ఇక్కడ రాకముందు మనం ఇంకొక ప్లేస్ చూసుకుంటూ వచ్చాం దారిలో. అది 7 కమాండోస్ బీచ్ అనమాట. అది మన టూర్లో ఇంక్లూడ్ అయి ఉండదు, అది ఓన్లీ టూర్ ఏకి ఉంటుంది అది. సో ఇది కనబడుతుందా మీకు? ఇటు చూపించారు ఈ ఐలాండ్ ఉందా? సో ఈ ఐలాండ్ పేరు స్మైల్ ఐలాండ్స్ అండి. ఇది కూడా మన టూర్లో అయితే ఇంక్లూడ్ అయ్యి లేదు. మనకి 5 స్పాట్లు ఉన్నాయి ఈరోజు. ఆ 5 స్పాట్లో ప్రతి స్పాట్లో ఆపి మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. లోపలికి వెళ్ళి చూడొచ్చు. మనకు కుదిరితే స్నార్క్లింగ్ కూడా చేయొచ్చు. ఓ పక్కన కంటిన్యూస్గా వర్షం అయితే పడతా ఉంటుంది. మరి చూద్దాం. ఈరోజు నిన్న మొన్న బాగుంది, కానీ ఈరోజు ఫుల్ వర్షం. ఇంకా అలా చినుకుల్లోనే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మంచి ఎక్స్పీరియన్స్, బాగున్నాయి ఐలాండ్స్ అన్నీ. మనం మాట్లాడుకున్నట్టుగా ఫిలిప్పీన్స్ 10,000 ఐలాండ్స్ సమూహం అనమాట. అందుకే ఎక్కడ చూసిన ఐలాండ్స్ ఉంటాయి. బీచెస్ మొత్తం చాలా బాగున్నాయి. ఈ స్మైల్ ఐలాండ్ మీరు చూస్తే మొత్తం అంతా రాళ్ళు ఉండి అక్కడక్కడ ఇలా వైట్ శాండ్ ఉందండి. ఇక్కడ కానీ మరి ఎక్కడ చూస్తే మీరు అలా వైట్ శాండ్ ఉండి భలే ఉంది. మొత్తం అంతా ఒక పెద్ద కొండ. అదంతా కొండ. మనకి అక్కడికి వెళ్ళడానికి ఎక్కడ వీలైతే లేదు. ఓన్లీ అక్కడక్కడ మాత్రం కొన్ని స్పాట్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. పెద్ద కొండకి చిన్న వైట్ శాండ్ బీచ్ లాగా అనమాట. సో మనం ఉన్న ఈ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాట్లావ్ లగూన్ అంటారండి. ఈ ఏరియా అయితే చాలా అందంగా, చాలా బాగా నచ్చింది నాకు. భలే ఉంది. ఆ పైన మీకు చూసారా క్లౌడ్స్ కనబడుతున్నాయి. అవి కానీ కొండల ఫార్మేషన్స్ కానీ వాటర్ కానీ చాలా బాగుంది. చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. మనం ఇప్పుడు అది హెలికాప్టర్ ఐలాండ్, అక్కడ నుంచి వచ్చాం ఇక్కడికి ఇప్పుడు. మనడు అమ్ముతున్నాడండి కొబ్బరికాయలు, ఐస్ క్రీమ్లు అన్నీ. మునిగిపోతున్నాయ్యా. కింద గడ్డి గుచ్చుకుంటుంది. కింద కనబడుతుందా మీకు? ఊరి మళ్ళీ వచ్చిందిరా బాబు. అలా వచ్చి గుద్దిందండి బాబు. మళ్ళీ వచ్చింది. చెప్పులు ఏమైంది? అలా వస్తుంది. మన వాళ్ళు భోజనం తీసుకొస్తున్నారండి ఇందులో, ఫుడ్ ఇప్పుడు తినడానికి. పుచ్చకాయలు ఏంటి ఈ రంగులో ఉన్నాయి? అదే పసుపు రంగులో ఉన్నాయండి పుచ్చకాయలు. మన ఇంట్లో కూడా దొరికిందిలే. అవునా? వచ్చేస్తుందండి మన బ్యాగ్, మన వజ్రాయుధం. అందులో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ ఎగరేయాలంటే బ్యాగ్ రావాలి.
రామ్మ బుల్లడా వెరీ గుడ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లంచెస్ అని చెప్పొచ్చు. మంచి వ్యూ, మామూలుగా వ్యూ కాదు. చేపలు, రైస్, నూడిల్స్, ఇంకో చికెన్ ముక్కలు, పసుపు రంగు పుచ్చకాయలు, కీరా దోసకాయ, బాగుంది. ఇదేమో ట్యూనా ఫిష్ అండి. ఇదేమో చికెన్, రైస్, ఇంకా మనకి నూడిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే టేస్ట్ బాగుందండి. మంచి లొకేషన్, అదిరిపోయింది. లొకేషన్ చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. చేతులు తింటున్నామా ఇండియన్ స్టైల్. I was a rebel without a cause, living out of the blue. Used to think I knew it all, but didn't have a clue. And love was just a game, wore my heart on my sleeve. Nothing scared me anyway, nothing could ever break me. Now I'm falling down, thought I'd have it figured out by now, but I'm not fine. She's dirty, should do it with grace, but I'm not okay. Still the world keeps turning, I need a break. సో లంచ్ కోసం ఆగాం కదండి. ఇప్పుడు లంచ్ మొత్తం పూర్తయిపోయింది. చాలా బాగుంది టేస్ట్. మంచి హెల్దీ ఫుడ్ అనమాట. నూనె లేకుండా, ఏది వేపిని కాకుండా, అన్ని ఉడకబెట్టినవి, నూనె లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ తో చాలా మంచి లంచ్ అయితే పూర్తయింది. ఇప్పుడు వైట్ శాండ్ అనమాట మనం ఉన్నది. చూస్తే మీరంతా ఇదంతా వైట్ శాండ్ చాలా బాగుంది. ఆ లొకేషన్ చూడండి, ఇక్కడ మీకు కనిపించింది అంతా ఆ లొకేషన్. ఎక్కువ లోతు లేదు కానీ చాలా క్లియర్ శాండ్ ఉండి సర్ఫేస్ అంతా కనపడుతుంది.